Hi friends, welcome back. Welcome to Teja Telugu. Friends, already thumbnail చూసే ఉంటారు. ఎస్, గూగుల్ కొత్త పాలసీని అయితే తీసుకొచ్చింది. గూగుల్ ఇన్యాక్టివిటీ పాలసీ అని చెప్పేసి. అసలు ఈ పాలసీ ఏంటి? ఈ పాలసీ వల్ల మనకి ఏమైనా నష్టాలు ఉన్నాయా? ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఆల్రెడీ చాలా మందికి ఈ మెయిల్ అయితే వచ్చేసి ఉంటుంది. అప్డేటింగ్ అవర్ గూగుల్ అకౌంట్ ఇన్యాక్టివిటీ పాలసీ అని చెప్పేసి గూగుల్ అకౌంట్స్ టీమ్ నుంచి మనకేమో మెయిల్స్ అయితే పంపిస్తున్నారు. చాలా మందికి పంపించారు. ఆల్రెడీ నా 5 జీమెయిల్ అకౌంట్స్ కూడా ఈ మెయిల్ అయితే వచ్చేసింది. ఇది ఏంటి అని అంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు, ఆ పీరియడ్ ఏంటో అన్నది మనం ఫర్దర్గా తెలుసుకుందాం ఈ వీడియోలోనే. ఒక సర్టెన్ పీరియడ్ వరకు మీరు గూగుల్ అకౌంట్ కానీ యూజ్ చేయకపోతే ఆ గూగుల్ అకౌంట్ గూగుల్ పర్మనెంట్ గా దాన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట. ఇది రీజన్ ఏంటి అన్నది కూడా మనకి ఈ మెయిల్లోనే ప్రెజెంట్ చేశారు. రీజన్ ఏంటంటే మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ సేఫ్టీ కోసం అనమాట. మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ సేఫ్టీ కోసం ఈ కొత్త పాలసీని అయితే తీసుకొచ్చింది. అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ జరగకుండా, అంటే ఎవరు పెడితే వాళ్ళు ఇన్ కేస్ మీకు లాంగ్ టైం వరకు మీరు గూగుల్ కానీ లాగిన్ అవ్వకపోతే అది అన్ఆథరైజ్డ్ లాగిన్స్ అవ్వకుండా సేఫ్టీ కోసం మనకేమో ఈ పాలసీని అయితే తీసుకొచ్చింది. ఇదేంటంటే బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ కింద వస్తుంది అనమాట. అంటే గూగుల్ అకౌంట్ కొత్తగా బిల్ట్ ఇన్ సెక్యూరిటీ, కొత్తగా సెక్యూరిటీ ప్యాచ్ అయితే తీసుకొచ్చింది అనమాట. అండ్ కీపింగ్ యువర్ సేఫ్ మీన్స్ హ్యావింగ్ స్ట్రాంగ్ ప్రైవసీ ప్రాక్టీసెస్ అక్రాస్ అవర్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ అన్ని రకాల యాప్స్, అంటే గూగుల్ ప్లే స్టోర్ అవ్వచ్చు, గూగుల్ అకౌంట్స్ అవ్వచ్చు, గూగుల్ జీమెయిల్ అవ్వచ్చు, గూగుల్ కీప్ అవ్వచ్చు, గూగుల్ క్యాలెండర్ అవ్వచ్చు, గూగుల్ డ్రైవ్ అవ్వచ్చు, ఏ గూగుల్ యాప్స్ అయినా సరే ఈ పర్టికులర్ పాలసీలోని ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. అంటే మీరు ఇన్ కేసు ఈ యాప్స్లోని ఎందులోనైనా మీ ఇంపార్టెంట్ డేటా కానీ స్టోర్ చేసుకుంటే ఒక సర్టెన్ పీరియడ్ మనం తెలుసుకుందాం. ఆ పీరియడ్ ఎంతవరకు, ఆ సర్టెన్ పీరియడ్లో కానీ మీరు లాగిన్ చేయకపోతే దాన్ని ఏమో పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఆ డేటా కూడా డిలీట్ అయిపోతుంది. వీఆర్ అప్డేటింగ్ ద ఇన్యాక్టివిటీ పీరియడ్ ఆఫ్ ఫర్ ఏ గూగుల్ అకౌంట్ టు 2 years అక్రాస్ ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే 2 years, ఇందాక నుంచి మనం ఆ పీరియడ్ అనుకున్నాం కదా, అది వచ్చేసరికి 2 years. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది August 1st నేను షూట్ చేస్తున్నాను. August 1st 2023 అంటే August 1st 2021 నుంచి ఈ రోజు వరకు నేను ఏదైనా గూగుల్ అకౌంట్ కానీ యూజ్ చేయకపోతే దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేసేస్తుంది గూగుల్. ఈ కొత్త పాలసీ అయితే మనకేమో పాస్ట్ 7 daysగా తీసుకొచ్చింది గూగుల్ అకౌంట్. అండ్ ఇది గూగుల్ 7 days పాస్ట్గా తీసుకురావడం జరిగింది. దిస్ చేంజ్ స్టార్ట్స్ రోలింగ్ అవుట్ టుడే ఇన్ ద సెన్స్ మనకేమో ఎప్పుడైతే ఈ మెయిల్ అన్నది మీకు మీ జీమెయిల్కి వస్తుందో ఆ రోజు నుంచి అది కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఆ రోజు నుంచి ఈ రూల్ అనేది మీకు వచ్చేసిందంటే అండ్ ఇన్యాక్టివ్ అకౌంట్ అండ్ ఎనీ కంటెంట్ ఇన్ ఇట్ విల్ ఎలిజిబుల్ ఫర్ డిలీషన్ ఫ్రమ్ December 1st 2023. అంటే 2023 నుంచి మనకి డిలీట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ మెయిల్ మీకు ఎప్పుడు వస్తుందో ఆ రోజు నుంచి మీరు కన్సిడర్ చేయాల్సిందే. ఆ రోజు నుంచి మీకు December 1st వరకు టైం ఉంది. ఈ లోపు మీరు ఏదైనా జీమెయిల్ అకౌంట్స్ కానీ ఇంతవరకు ఓపెన్ చేయకుండా ఉంచితే, 2 years వరకు ఓపెన్ చేయకుండా ఉంచితే ఒక్కసారి ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే December 1st తర్వాత దాన్ని పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అదే సోది మనకి కింద ఇచ్చారు. ఇక్కడ మనకి 4th ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎనీ అకౌంట్ ఈస్ కన్సిడర్ ఇన్యాక్టివ్, ఒకవేళ ఏదైనా అకౌంట్ ఇన్యాక్టివ్గా కన్సిడర్ అయితే ఆ అకౌంట్ వీ విల్ సెండ్ సెవరల్ రిమైండర్స్. ఆ అకౌంట్కి మెయిల్స్ పంపిస్తాం ఆల్మోస్ట్ 8 months వరకు, కంటిన్యూస్గా 8 months వరకు పంపిస్తాం. ఆఫ్టర్ 8 months మీకేమో డిలీషన్ అన్నది కంటిన్యూ అయిపోతుంది అనమాట. డిలీట్ అన్నది కంటిన్యూ అయిపోతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ ఏ గూగుల్ అకౌంట్ ఈజ్ డిలీటెడ్, ఒకవేళ మీ గూగుల్ అకౌంట్ కానీ డిలీట్ అయిపోతే 2 years వరకు మీరు ఓపెన్ చేయకుండా ఆ గూగుల్ అకౌంట్ కానీ డిలీట్ అయిపోతే మీరు ఆ గూగుల్ అకౌంట్కి ఏ మెయిల్ అయితే ఉందో ఇక్కడ ద జీమెయిల్ అడ్రస్ ఫర్ దట్ డిలీటెడ్ అకౌంట్ కెనాట్ బి యూజ్డ్ అగైన్. అంటే అగైన్ మీరు ఆ సేమ్ మెయిల్ని యూజ్ చేయడం కూడా అవ్వదన్నమాట. ఈ విధంగా బాగా ఫిల్టర్ అయితే చేస్తుంది. హౌ టు కీప్ యువర్ అకౌంట్ యాక్టివ్, అంటే మీ అకౌంట్ని యాక్టివ్గా ఎలా ఉంచుకోవాలి ఇన్ కేస్ మీరు ఈ పైన ఉన్న ఏదైనా పాలసీస్ని కానీ మీరు కన్సిడర్ అయితే ఒకవేళ దాన్ని యాక్టివ్గా చేయాలి అని అంటే ఎలా తీసుకోవాలి. ద సింప్లెస్ట్ వే టు కీప్ యువర్ గూగుల్ అకౌంట్ యాక్టివ్ ఈజ్ టు సైన్ ఇన్ ద అకౌంట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years. 2 years లోపు ఒకసారైనా మీ గూగుల్ అకౌంట్ని లాగిన్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఇఫ్ యూ హ్యావ్ సైన్డ్ ఇన్ టు యువర్ గూగుల్ అకౌంట్ రీసెంట్లీ ఇన్ ద పాస్ట్ 2 years యువర్ అకౌంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాక్టివ్. మీరు అది
ఒకవేళ లాగిన్ చేస్తే యాక్టివ్గా ఉన్నట్టే. అదర్ వేస్ టు కీప్ యువర్ అకౌంట్ యాక్టివ్ ఇంక్లూడ్ రీడింగ్ అండ్ ఆర్ సెండింగ్ మెయిల్స్ కానీ చదవడం కానీ సెండ్ చేయడం కానీ చేసిన, లేకపోతే యూజింగ్ గూగుల్ డ్రైవ్ యూజ్ చేసిన, వాచింగ్ యూట్యూబ్ వీడియోస్ ఆ గూగుల్ అకౌంట్ నుంచి చూసిన, షేరింగ్ ఏ ఫోటోని షేర్ చేసిన, డౌన్లోడింగ్ ద యాప్ ఏదైనా యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, యూజింగ్ గూగుల్ సెర్చ్ ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్ నుంచి అట్లీస్ట్ 2 yearsలో ఒకసారైనా గూగుల్ సెర్చ్ చేసిన, యూజింగ్ సైన్ ఇన్ విత్ గూగుల్ టు సైన్ ఇన్ థర్డ్ పార్టీ యాప్స్ ఆర్ సర్వీసెస్. అంటే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఏదైనా మనం గేమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఈ జొమాటో ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటి గూగుల్ సైన్ ఇన్ విత్ గూగుల్ అంటారు కదా, ఆ పర్టికులర్ ప్లేస్లో మీ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ గూగుల్ అకౌంట్ కానీ ఎంటర్ చేస్తే ఆ గూగుల్ అకౌంట్ యాక్టివ్లో ఉన్నట్టు అనమాట, ఇన్యాక్టివ్ కింద వెళ్ళదనమాట. దేర్ ఆర్ సమ్ కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి ఈ పాలసీకి. అది ఏంటి అని అంటే ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఏ గూగుల్ అకౌంట్ విత్ యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మీరు ఆ గూగుల్ అకౌంట్కి యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ యాక్టివ్ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ గూగుల్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు అనమాట. తర్వాత వీడియోస్ ఆర్ కామెంట్స్, అంటే ఏదైనా వీడియోస్ కానీ కామెంట్స్ ఉన్నా కూడా ఆ గూగుల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. అండ్ అకౌంట్ దట్ హ్యాస్ గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి కదా, మన గూగుల్ అకౌంట్ గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి, అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన గిఫ్ట్ కార్డ్స్ గట్రా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ అలా ఉన్నా కూడా అవి డిలీట్ అవ్వదు. ఆర్ అన్ అకౌంట్ దట్ హ్యాస్ పబ్లిష్డ్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ దట్ హోస్ట్ అన్ యాప్ ఆన్ ద గూగుల్ ప్లే స్టోర్. అంటే ఇది మనకు అందరికీ కాదు, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డెవలపర్స్ వాళ్ళ గూగుల్ అకౌంట్ యూజ్ చేసుకొని ఏదైనా ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఆ గూగుల్ అకౌంట్ కూడా మనకేమో పర్మనెంట్గా డిలీట్ అవ్వదు అనమాట. ఇక ఇది మెయిన్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మీరు ఈ ప్రొసీజర్ని మీరు మర్చిపోయారు, లేకపోతే మీరు ఏదైనా మర్చిపోతాను రెగ్యులర్గా ఇట్లాంటివి ఏవైనా అవుతాయి కదా, అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని బ్యాకప్ చేసుకోవాలి. బ్యాకప్ ఎలా చేయాలన్నది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అగైన్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది. గూగుల్ ఆల్సో ఆఫర్స్ టూల్స్ టు హెల్ప్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అండ్ ప్రొవైడ్ ఆప్షన్స్ టు బ్యాకప్ యువర్ డేటా ఇంక్లూడింగ్ ద ఎబిలిటీ టు డౌన్లోడ్ యువర్ డేటా యూజింగ్ గూగుల్ టేక్అవుట్. ఐడియా ఉంటుంది. గూగుల్ టేక్అప్ అనేది చాలా మంచి యాప్ అనమాట. అంటే మన డేటా మొత్తం అందులో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను చూడండి. ఇక గూగుల్ టేక్అవుట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఎవ్రీ బ్లాగర్ అవ్వచ్చు, క్యాలెండర్ అవ్వచ్చు, క్రోమ్ హిస్టరీ అవ్వచ్చు, క్లాస్ రూమ్ ఉంటే క్లాస్ రూమ్ అవ్వచ్చు, కాంటాక్ట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మనమేమో బ్యాకప్ చేసుకోవడం కానీ, లేదా ఇలా కిందకు వెళ్ళినట్టయితే మనకేమో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మీ యూట్యూబ్ హిస్టరీ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, కామెంట్స్ అవ్వచ్చు, అంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం మీరేమో బ్యాకప్ చేసుకోవచ్చు. గూగుల్ టేక్అవుట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను షార్ట్ లాగా. అంటే ఏంటంటే ఇన్ కేసు మీ గూగుల్ అకౌంట్ డిలీట్ చేసేస్తున్నారు అనుకోండి, లేదా గూగుల్ అకౌంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉంటే మొత్తం గూగుల్ డేటా అంతా ఒక్కసారి మనం బ్యాకప్ చేసుకోవచ్చు అనమాట. ఆ బ్యాకప్ ఎలా చేయాలన్నది ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే పెట్టాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.